ఢిల్లీ చీఫ్ మినిస్టరు కేజ్రీవాల్ ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. శిశువుని అరెస్ట్ చేశారు. ఏంటి, ఒక 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్కి ఆద్యులు ఎవరు? తయారు చేసింది వైసీపీ వాళ్ళు, అమ్మింది వైసీపీ వాళ్ళు, దాన్ని బ్రోకరేజ్ చేసింది కవిత, కేసీఆర్ కూతురు. వాళ్ళు మాకు ఢిల్లీలో మాకు షాపులు కావాలని పెట్టుకుంది వాళ్ళు. దీనికి 100 కోట్ల రూపాయలని చెప్పని శిశువుని అరెస్ట్ చేశారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. ఇప్పుడు ఈయనపైన 6 నోటీస్ ఇచ్చారు. బస్సు రేపు అరెస్ట్ చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఢిల్లీ చిన్న గవర్నమెంట్ అయినా బీజేపీకి వ్యతిరేకంగా ఉంది కదా, జార్ఖండ్ చిన్న గవర్నమెంట్ అయినా బీజేపీకి వ్యతిరేకంగా ఉంది కదా. కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళని ఎట్టనే బొక్కలో పెట్టాల్సిందే. అది టార్గెట్ పెట్టి జార్ఖండ్ ముఖ్యమంత్రి కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి కానీ టార్గెట్ చేస్తున్నారు. దానికన్నా పెద్ద బడుదాయిలు ఉన్నారు, డకాయిట్స్ ఉన్నారు. ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి డకాయిట్ ఉన్నారా? చూపిస్తాను, ఒకరు చూపిస్తాను చూద్దాం. చెమ్మెలి వాళ్ళు కూడా ఉన్నారు. చెమ్మెలి వాళ్ళు మంచోళ్ళు పాపం. వాళ్ళు దోచుకున్న సగం పంచి సగం చేత ఇంటికి తీసుకుపోతారు. అది కూడా కాదు ఇది. అంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు పవిత్ర గంగోవులు అయిపోతారా? మిమ్మల్ని వ్యతిరేకిస్తే వాళ్ళు చండారులు అయిపోతారా? ఈ విధంగా కక్ష సాధింపు చర్యలతోటి ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. పార్లమెంటు వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. దాంతో కోర్టులు కూడా ఒక మంచి రోల్ ప్లే చేయడం లేదు. ఇప్పుడు ఒక చట్టాలు ఉన్నాయి. ఒక్కోసారి భారతదేశ ప్రపంచం అనేక మార్పులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. భూకంపాలు హైదరాబాద్ మొత్తం అయిపోవచ్చు. అది మళ్ళీ కొత్త ఇప్పుడు కడతాడు. అట్లాంటివి అనేక ఉన్నాయి. ప్రార్థనా స్థలాలు అట్లా ఉన్నాయి. దీని ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది? అక్కడ వారణాసిలో వాతాపిత ఏదైనా పేరు ఆ లోపల జ్ఞానవాపి కింద టెంపుల్స్ ఉన్నాయి, దాన్ని పరిశీలించమని అంటే దానికి అప్పుడే దీపాలు పెట్టమని హార్టీ చేశారు. అంటే ఇప్పుడు ఆ విధంగా కడగాలు తోకుంటూ పోతే అన్ని ప్రార్థనా స్థలాల్లో వివాదం సృష్టించి అట్లా మసీదు పునాలు తవ్వుతారు, హిందూ దేవాలయం పునాలు తవ్వుతారు. తోకుంటూ ఎక్కడ దాకపోతే ఇది చివరికి పార్లమెంటరీ పునాలు తవ్వేస్తారు. అంటే ఈ పార్లమెంటరీ వ్యవస్థ లేకుండా చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో జరుగుతూ ఉంది. తక్షణం ఇది ఆపాలా. కోర్టులు కూడా ఇట్లాంటి రోల్ ప్లే చేయడం మంచిది కాదు. ఒకసారి ఇది అనుకున్నాం, ఇప్పుడు జరుగుతుంది, దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. అంతేగాని కడగాలు తవ్వించి మూలాలు తవ్వించి దాని ఎనుముకలు తీసి బయటకు వచ్చి దాన్ని పూజలు చేయించే ఏర్పాటు చేస్తే దేశం ఒకటిగా ఉండదు. ఈ దేశం ఒకటిగా ఉంటుంది. ఎట్టుంటే ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలు సపరేట్ ఉన్నాయి, పంజాబ్ ప్రదేశ్ సపరేట్ ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్ సపరేట్గా ఉన్నాయి, దక్షిణ భారతదేశం సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ క్రోడీకరించే కదా, సమన్వయ పద్ధతి చేసే కదా రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం. మెజారిటీ గురించి అనలేదు కదా. ఇప్పుడు మెజారిటైజేషన్ పేరుతోటి ఈ పరిపాలన మొత్తం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మనం సాధించుకున్నటువంటి భిన్నత్వం, ఏకత్వం, స్వాతంత్రాన్ని చెడగొట్టి ఏక నాయకుడు, ఏక ఎన్నికలు,